సో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో ఇండియన్ పాలిటీకి సంబంధించి జనరల్గా పాలిటీ అంటే ఏ విషయాలు ఉంటాయి, ఏ అంశాలు ఉంటాయని మీరు అనుకుంటున్నారు? ఏ అంశాలు ఉండొచ్చు? ఓకే, సో ఎస్ నాన్న, ఏ అంశాలు ఉండొచ్చు అనుకుంటున్నారు? తెలిసింది చెప్పండి, మీకు ఏం తెలుసు అది చెప్పండి చాలు. సో మనకి మీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో జనరల్ స్టడీస్ ఆర్ జనరల్ అవేర్నెస్ అనే ఒక సబ్జెక్ట్ కింద చెప్పుకోవచ్చు, అవునా? క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఆర్ రీజనింగ్, జనరల్ సైన్స్ ఇలా ఉన్నాయా? సో ఇంగ్లీష్, అవునా? సో ఇక్కడ మనకి జనరల్ అవేర్నెస్, జనరల్ అవేర్నెస్ ఆర్ జనరల్ స్టడీస్, జనరల్గా ఉండే మన అవేర్నెస్, డైలీ ఏం జరుగుతుంది, జనరల్ స్టడీస్, నార్మల్గా చదువుకోవాల్సింది. అయితే ఈ జనరల్ అవేర్నెస్ జనరల్ స్టడీస్లోనే మనకి చాలా ఉంటాయి. ఏటేటి జనరల్ అవేర్నెస్లో మనకు ఉండేది? పాలిటీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది, ఏదన్నా నీ హిస్టరీలోనే అన్ని కవర్ అయిపోతాయి మళ్ళీ మనకి. ఇంకా 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 జనరల్ సైన్స్ ఆల్సో, ఇంకా స్టాటిక్ జీకే, ఓకే. సో ఇవన్నీ కూడా మనకి దే ఆర్ ఆ సింగిల్ ఒకే దాంట్లో పెట్టడం జరిగింది జనరల్ అవేర్నెస్ అని. మళ్ళీ ఇండివిజువల్గా చూసుకుంటే మన ఫ్రెండ్ చెప్పినట్టు హిస్టరీలో మళ్ళీ చూసుకుంటే ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ. ఎకానమీలో చూసుకుంటే మైక్రో అండ్ మ్యాక్రో ఎకానమీ. జనరల్ సైన్స్లో చూసుకుంటే మళ్ళీ మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. స్టాటిక్ జీకే చూసుకుంటే మళ్ళీ వీటన్నిటిలో కలిపి స్టాటిక్ జీకేలోకి వచ్చేస్తాయి. సో మనకి ఒక 20 మార్క్స్ ఆర్ 25 మార్క్స్ జనరల్ అవేర్నెస్ జనరల్ స్టడీస్లో నుంచి వస్తున్నాయంటే మళ్ళీ అవి విడిపోతాయి. 4 మార్క్స్, 2 మార్క్స్, 3 మార్క్స్, 5 మార్క్స్, 6 మార్క్స్ ఇలా. కానీ సబ్జెక్ట్ అనేది చాలా పెద్దది, మార్క్స్ కానీ మీ యొక్క ర్యాంక్ డిసైడ్ చేసేది ఇదే. క్వాంటిటీ యాప్టిట్యూడ్ అందరూ చేస్తారు, రీజనింగ్ అందరూ చేస్తారు, ఇంగ్లీష్ అందరూ చేస్తారు. మేబీ ప్లస్ ఆర్ మైనస్ 2 to 3 మార్క్స్ వేరియేషన్ అంతే. సపోజ్ నాకు 20కి 18 వచ్చాయి అనుకో, నా ఫ్రెండ్కి 16 వచ్చాయి, నా ఇంకో ఫ్రెండ్కి 19 వస్తాయి. కొద్దిగా గట్టి కష్టపడితే 20 వస్తాయి. అంటే ప్లస్ ఆర్ మైనస్ 2 to 3 మార్క్స్ వేరియేషన్, అందుకని ఎక్కువ వేరియేషన్ ఉండదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇవన్నీ చదువుతున్నారు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మీకు ముందు నుంచే చదువుతున్నారు, మీకు దాని మీద గ్రిప్ ఉంది. బట్ ఇవి మీరు 10th తర్వాత గాలికి వదిలేశారు, అవునా? 10thలో కూడా ఏదో బేసిక్గా ఏదో మార్క్స్ కోసం మనం బైహార్ట్ చేయడం, మగప్ చేయడం చేసాం, కానీ మనకు గుర్తులేదు. 10th తర్వాత ఆల్మోస్ట్ 5 years 4 years మనం పక్కన పెట్టేస్తే మర్చిపోతాం. ఈరోజు చదివిందో 4 రోజుల తర్వాత మనం మర్చిపోతాం, మరి 4-5 years అంటే గుర్తుండదు. ఓకే, సో ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏంటి అని అంటే పాలిటీ. జనరల్గా పాలిటీలో ఏముంటాయి, ఏ అంశాల గురించి మనం చర్చిస్తాము, ఏం చెప్తుంది పాలిటీ అనేది అంటే, ప్రజెంట్ మనకి భారతదేశంలో జరుగుతున్న రాజకీయం ఎలా ఉంది, రాజ్యాంగం ఎలా ఉంది, పరిపాలనకి రాజ్యాంగం ఎలాగ తోడ్పడుతుంది అనే అంశాల గురించి చెప్పుకుంటుంది. ఓకే, రీసెంట్గా ఏం జరుగుతుందో చెప్పండి అన్న, మీకు తెలిసిన ఏమన్నా చిన్న చిన్న అంశాలు రాజకీయంగా, రాజ్యాంగంగా. అన్న చెప్పండి, పర్లేదు, గట్టిగా స్పీక్ అవుట్, నథింగ్ రాంగ్. ఫైటింగ్ జరుగుతుందా? వెరీ గుడ్. సో పేపర్ ఎవరు చదువుతున్నారు? బడ్జెట్ ఎంత ఇంపార్టెంట్ తెలుసా? మరి బడ్జెట్ అనేది ఎందులో చెప్పబడింది? ఎందుకు బడ్జెట్ ప్రవేశపెట్టాలి? యా, నేను ప్రైమ్ మినిస్టర్ని, నేను ప్రెసిడెంట్ని, లేదా నేను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని, నా ఇష్టం వచ్చినట్టు నేను తందనాలు ఆడుతానంటే ఊరుకోదు. ఎవరు ఊరుకోరు? రాజ్యాంగం. ఎందుకంటే ద రూల్ బుక్ హౌ అ నేషన్ గవర్న్, ఒక దేశం అనేది
ఎలాగ పరిపాలించాలి అనేది చెప్పేదే మనకి రాజ్యాంగం. రీసెంట్గా తమిళనాడులో ఒక ఇష్యూ జరిగింది. తమిళనాడులో ఏం జరిగిందో తెలుసా నాన్న? తమిళనాడు అసెంబ్లీ ఎప్పుడన్నా మనకి ఫస్ట్ ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ మనకి ఏం జరుగుతుందంటే సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాలకి మొట్టమొదటిగా స్పీచ్ ఎవరిస్తారంటే పార్లమెంట్లో అనుకోండి ప్రెసిడెంట్ ఇస్తారు, రాష్ట్రాల్లో అసెంబ్లీలో అనుకోండి గవర్నర్ ఇస్తారు. సో ఇది లాస్ట్ 2 years నుంచి జరుగుతుంది తమిళనాడు ఇష్యూ. తమిళనాడులో వాళ్ళు ఏమంటున్నారంటే ముందు మా తమిళకి సంబంధించి మనకి మామూలుగా ఆంధ్రప్రదేశ్కి అయితే మా తెలుగు తల్లికి పాడతారు నార్మల్గా మన ఇది. సో వాళ్ళు ఏం చేశారంటే తమిళకి సంబంధించింది పాడమని ఆలాపించమని కోరారు. జనరల్గా ఏంటి అంటే నేషనల్ యాంథమ్ తప్పించి ఏది వాడకూడదు. ఓకే, సో ద్రవిడ ఉద్యమానికి మెయిన్ అదనమాట. వాళ్ళందరూ ద్రవిడియన్స్, ద్రవిడ ఉద్యమం హిందీని ప్రోత్సహించారు. డోంట్ యాక్సెప్ట్ జనగణమన. ఓకే, సో ఇలాంటి టాస్క్ ఇలాంటివి అవుతూ ఉంటాయి. మరి ఇలాంటివి అవుతున్నప్పుడు అది రాజ్యాంగబద్ధంగా కరెక్టా? రాజ్యాంగం ఏం చెప్పింది? అలా చెయ్యాలని చెప్పిందా, అలా చేయకూడదని చెప్పిందా? ఓకే, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా మనం చర్చిస్తాం, కూలంకుషంగా చర్చిస్తాం. సో ఇందులో మనకి ఏం చెప్తుంది అని అంటే పాలిటీలో మనకి మెయిన్గా కాన్స్టిట్యూషన్ గురించి చెప్తాం. ఎందుకంటే రాజ్యాంగం అంతా దేని మీద డిపెండ్ అయింది? రీసెంట్గా మన రాష్ట్రానికి సంబంధించిన మాజీ మంత్రిని అరెస్ట్ చేయడానికి తీసుకెళ్లారు. ఆయన నోటుకు వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు ఓ పెద్ద వ్యక్తిని, అవునా? మరి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ఎవరు ఇచ్చారు హక్కు? వాడికి ఎంత ధైర్యం? రాజ్యాంగం ఇచ్చింది ఆయనకి ధైర్యం. ఎవరినైనా తిట్టొచ్చు, రాజ్యాంగం ఇచ్చింది. అయితే సీఎం అయితే ఎవరికి ఎక్కువ? ఏమైనా చేయగలిగారా? మహా అయితే ఆయన మీద 2-3 కేసులు వేస్తారు, బయటకు వచ్చేస్తారు. అయితే వాక్ స్వాతంత్రం ఉంది. ఎవరిచ్చారని అంటే రాజ్యాంగం ఇచ్చింది మనకి. సో ఈ రాజ్యాంగం గురించి మనం కూలంకుషంగా తెలుసుకుంటాం. ఇందులో కొన్ని టెర్మినాలజీస్ ఉన్నాయి, టెర్మినాలజీస్ మీకు చెప్తాను. ఓకే, సో ఇందులో మనకి పార్ట్స్, ఓకే, ఆర్టికల్స్, షెడ్యూల్స్, అమెండ్మెంట్స్, లాస్, బైలాస్, క్లాజెస్ అనేవి ఉంటాయి. ఓకే, సో పార్ట్స్ అంటే ఏంటి అని అంటే భాగాలు. మన రాజ్యాంగాన్ని ఏం చేశారంటే భాగాలుగా విభజించారు. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5 అలాగా. సో ఇప్పుడు భారత రాజ్యాంగంలో మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయని అంటే దాదాపుగా 22 పార్ట్స్ ఉన్నాయి. అంటే 1, 2, 3, 4, 5 తీసుకుంటే అందులో మళ్ళీ సబ్ సెక్షన్స్ ఉంటాయి, అవి కలుపుకుంటే 25. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్స్ చూసుకుంటే మోర్ దాన్ 395+. ఇవి పుట్టుకొస్తూనే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ షెడ్యూల్స్ అనేవి 12 షెడ్యూల్స్ ఉన్నాయి నాన్న ప్రజెంట్. ఓకే, ఇవి ఈ పార్ట్స్కి సబ్స్టిట్యూట్, వాటికి కొద్దిగా యాడ్ ఆన్ కొన్ని అంశాలు కలుపుతుంది ఈ పార్ట్స్ని ఆర్టికల్స్లో. నెక్స్ట్ అమెండ్మెంట్స్ అనేవి ఇప్పటికీ 106. ఇవి కూడా పెరుగుతూ ఉంటాయి, మారుతూ ఉంటాయి. ప్రజెంట్ ఉన్న సినారియోకి ఎన్ని ఆర్టికల్స్, ఎన్ని అమెండ్మెంట్స్ ఉన్నాయంటే 106. ఓకే, నెక్స్ట్ లాస్, బైలాస్ అనేవి ఏంటి అని అంటే చట్టాలు. రాజ్యాంగం నుంచి తీసుకొని కొన్ని చట్టాలు చేయడం. ఏమైనా చట్టం చెప్పగలరా? ఏమన్నా చట్టం మీకు తెలిసిన ఒక చట్టం ఏదన్నా 420 అనేది ఇండియన్ పీనల్ కోడ్కి సంబంధించింది. ఐపీసీ సెక్షన్ 420, ఐపీసీ సెక్షన్ 124, ఐపీసీ సెక్షన్ 134. ఓకే, అవి ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్కి సంబంధించింది, రాజ్యాంగానికి సంబంధించింది కాదు. నెక్స్ట్ ఇంకా ఏనన్నా చట్టాలు, మీకు తెలిసిన కొన్ని చట్టాలు
ఏంటన్నా? పోక్సో యాక్ట్, వెరీ గుడ్, ట్రెండింగ్ అవుతుంది. ఇంకా చైల్డ్ లేబర్ యాక్ట్, ఇంకా హ్యూమన్ రైట్స్ యాక్ట్, ఇంకా ఏంటమ్మా? రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, ఇంకా అవన్నీ యాక్ట్లు కావు, అవన్నీ రాజ్యాంగంలో మెన్షన్ చేయబడి ఉన్నాయి హక్కులు, రైట్స్. రైట్ టు ఈక్వాలిటీ ఈజ్ ఆల్సో అ ఫండమెంటల్ రైట్, నాట్ అన్ యాక్ట్, నాట్ ఎన్ లా. రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇవన్నీ చట్టాలు. ఒక ప్రభుత్వ ఆఫీస్కి వెళ్ళి నేను ఏ ఇన్ఫర్మేషన్ అయినా సేకరించవచ్చు అనే ఒక చట్టం. విద్యా హక్కుకి ఒక చట్టం, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. ఓకే, సో ఇవన్నీ చట్టాలు. ప్రభుత్వం ఏం చేస్తుందంటే అన్ని రాజ్యాంగం ద్వారానే చేయాలని లేదు, ఆ రాజ్యాంగంలో ఉన్న అంశాలని తీసుకొని చట్టాలు చేస్తుంది, చట్టాలని అమలు చేస్తుంది. ఓకేనా? వాటినే మనం లాసు బైలాస్ అంటాం. క్లాజెస్ అంటే ఏంటంటే సబ్సెక్షన్స్, బై 1, బై 2, బై 3, 1/2 ఇలా ఉంటాయి. ఓకేనా? సో ఈ అంశాలన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకుంటేనే అది మనకి పాయింట్. ఓకే, సో ఇప్పుడు ఒక్కొక్క బిట్టు మనం చూద్దాము. ఆ బిట్ అసలు ఏం చెప్పిందో చూద్దాము. ఆ బిట్కి సంబంధించి ఓవరాల్గా మనం మాట్లాడుకుందాం. ఓకేనా? అయితే వీటితో పాటు ఇంకా మనకి ఏం చెప్తుందంటే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ చెప్తుంది. ప్రెసిడెంట్ అనేది ఒక ఇన్స్టిట్యూషన్, పార్లమెంట్ అనేది ఒక ఇన్స్టిట్యూషన్, అసెంబ్లీ అనేది ఒక ఇన్స్టిట్యూషన్, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అనేది ఒక ఇన్స్టిట్యూషన్, చీఫ్ జస్టిస్ అనేది ఒక ఇన్స్టిట్యూషన్, సుప్రీం కోర్ట్ ఒక ఇన్స్టిట్యూషన్, ఒక ఆర్గనైజేషన్. ఓకే, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఓకే, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్, నేషనల్ కమిషన్ ఫర్ అదర్ బ్యాక్వర్డ్ క్లాస్, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. ఒక్కొక్కటి వాళ్ళ హక్కుల్ని కాపాడడానికి, వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి ఏర్పడింది. ఓకే, సో ఇలాంటి డిఫరెంట్ ఆర్గనైజేషన్, ఇన్స్టిట్యూషన్స్, వాటి పని ఏంటి, చైర్మన్ ఎవరై ఉంటారు, వైస్ చైర్మన్ ఎవరై ఉంటారు, దాని పరిధి ఏంటి, వీటన్నిటి గురించి కూడా మనం మాట్లాడాం. ఓకే, సో లెట్స్ సీ. సో ఇది జస్ట్ ఆన్ ఇంట్రడక్షన్ అన్న. ఓకే, సో మీరు నాకు కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే నాకు రేపు మీరు పార్ట్ 1 నుంచి పార్ట్ 10 వరకు చదవండి. నేను చెప్పాను కదా ఎన్ని పార్ట్లు ఉంటాయని చెప్పాను, 22 పార్ట్స్. సో ఇందులో పార్ట్ 1, పార్ట్ 2 మీరు ఏం లేదు గూగుల్లో కాన్స్టిట్యూషన్ పార్ట్ 1 అని చదవండి. ఓకే, సో పార్ట్ 1 నుంచి పార్ట్ 10 వరకు రేపు చదవండి. పాత వాళ్ళకి ఎవరికైనా ఐడియా ఉందా పార్ట్ 1 ఏం చెప్తుంది అనేది? యూనియన్ అండ్ టెరిటరీ, గుడ్. పార్ట్ 2 సిటిజన్షిప్, పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్, పార్ట్ 4 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్. సో పాత వాళ్ళకి కొద్దిగా ఐడియా ఉంది, మీరు ఒకసారి ఏ ఆర్టికల్ ఎక్కడ వరకు ఉందని తెలుసుకోండి. ఓకేనా? మనకు అంత టైం లేదు, లేకపోతే నేను క్లియర్గా అన్ని చెప్తాను, ఆర్టికల్స్ అన్ని మెన్షన్ చేసి మీకు చెప్తాను. ఓకే, సో లెట్స్ సీ ద ఫస్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్ ఏం అడిగాడు మనకి తెలుసా లేదా అనేది ఒకసారి మనం మామూలుగా తెలుసా, ఎంతవరకు తెలుసు, తెలీదా అనేది ముందు, తెలియని దానికి వెళ్ళొద్దు, ఫ్లూక్ కూడా ట్రై చేయొద్దు, హాఫ్ తెలిసిందైతే వెళ్ళండి. ఓకే, అంటే ఆన్సర్ చేయడం. సో హూ అమంగ్ ద ఫాలోయింగ్ అథారిటీస్ యాక్ట్స్ యాజ్ ఎ వైస్ చైర్మన్ ఆఫ్ ది కన్సర్న్ జోనల్ కౌన్సిల్స్ ఆన్ రొటేషన్ బేసిస్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year? సో ఏమిచ్చారు, తరువాతి వరిలో ఏ అధికారి ఏదైనా జోనల్ కౌన్సిల్ యొక్క ఉపాధ్యక్షుడు ఏ ఏడాది పాటు భ్రమణ ప్రాతిపాదికన పనిచేస్తారు? ఓకే, సో ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటి అని అంటే దేని గురించి ఫస్ట్ అడిగాడు క్వశ్చన్. సో ఫస్ట్ దేని గురించి అడిగాను నాన్న? జోనల్ కౌన్సిల్. ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటి అని అంటే జోనల్ కౌన్సిల్ అనేది ఒక ఆర్గనైజేషన్, ఒక ఇన్స్టిట్యూషన్. జోనల్ కౌన్సిల్ అంటే అసలు ఏంటి, రాజ్యాంగబద్ధంగా ఉన్నదా? సో మనకి ఇందాక చెప్పాను కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అనేవి, ఈ ఇన్స్టిట్యూషన్స్ అనేవి రాజ్యాంగబద్ధంగా ఉండొచ్చు, అంటే రాజ్యాంగం ద్వారా ఏర్పడినవి. సుప్రీంకోర్టు, హైకోర్టు, పార్లమెంటు, అసెంబ్లీ ఇవన్నీ రాజ్యాంగబద్ధంగా ఏర్పడినవి. ఓకే, అలాగే మనకి కొన్ని రాజ్యాంగబద్ధంగా కాకుండా
ఒక చట్ట రూపంలో ఏర్పడింది నీతి ఆయోగ్. పేరు విన్నారా? అది రాజ్యాంగబద్ధంగా ఏర్పడింది కాదు, రాజ్యాంగం ద్వారా ఏర్పడింది కాదు. ఒక ఎగ్జిక్యూటివ్ అథారిటీ, పరిపాలన చేయడానికి ప్రైమ్ మినిస్టరు, డిఫరెంట్ స్టేట్స్లో ఉన్న చీఫ్ మినిస్టరు, వీళ్ళందరూ కలిసి పరిపాలన ఎలా చేద్దాం ఏంటని ఒక మాట్లాడుకునే ఒక కౌన్సిల్ లాంటిది. ఓకే, అలాగే ఇక్కడ ఈ జోనల్ కౌన్సిల్ అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ ఆర్ ఏ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ ఆర్ స్టాట్యూటరీ బాడీ. మనకి జనరల్గా రాజ్యాంగంలోని ఎలా ఉంటాయనన్న కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే రాజ్యాంగబద్ధంగా మనకి ఏర్పడిన కొన్ని సంస్థలు. ఇంకోటి ఇది ఏం చెప్పాను నేను, నాన్ కాన్స్టిట్యూషనల్ ఆర్ స్టాట్యూటరీ బాడీస్ అంటే రాజ్యాంగబద్ధంగా కాదు, చట్టబద్ధంగా ఏర్పడింది. ఓకే, సో రాజ్యాంగబద్ధంగా ఏర్పడినవి అంటే మనకి ఇక్కడ ఏమొస్తాయో తెలుసానన్నా? రాజ్యాంగబద్ధంగా ఇందాక చెప్పాను కదా, ఏంటుంటాయి మనకి కొత్తగా మనకి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, జిఎస్టి కౌన్సిల్ యాక్ట్, ఇది ఆర్టికల్ 279A. ఆర్టికల్ జిఎస్టి కౌన్సిల్ అనేది ఆర్టికల్ 279A ప్రకారంగా ఏర్పడుతుంది. దీనికి చైర్పర్సన్ ఎవరు? యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్. ఎందుకు ఏర్పడుతుంది జిఎస్టి కౌన్సిల్ అనేది? పెన్నుకి ఎంత జిఎస్టీ వేయాలి, పేపర్కి ఎంత జిఎస్టీ వేయాలి, మందుకి ఎంత జిఎస్టీ వేయాలి. మందు అంటే మామూలు దగ్గు మందు, ఈ మందు ఆ మందు కాదు. ఓకే, సో ఆల్కహాల్కి జిఎస్టీ ఉందా లేదా? ఎంతమంది ఉందంటున్నారు, ఎంతమంది లేదంటున్నారు? ఆల్కహాల్కి జిఎస్టీ లేదు, పెట్రోల్ డీజిల్కి జిఎస్టీ లేదు. ఎగ్జామ్ చేయబడ్డాయి. ఓకే, గుర్తుపెట్టుకోండి. జిఎస్టీ అన్నిటికీ ఉన్నాయి. స్లాబ్స్ మనకి 8%, 12%, 18%, 28%. జిఎస్టీ లేనివి ఏంటి? పెట్రోల్ అండ్ బై ప్రొడక్ట్స్ అండ్ ఆల్కహాల్. అందుకే అడిగాను ఆల్కహాల్. ఓకే, ఈ రెండింటికి జిఎస్టీ అనేది లేదు. ఆ జిఎస్టీ కౌన్సిల్ అనేది ప్రతి సంవత్సరం ఏర్పడుతుంది. అంటే సమావేశం అవుతుంది. ఎందుకు సమావేశం అవుతుంది? ఎంత స్లాబ్ వేయాలి? కొన్ని చెప్తారు జిఎస్టీ రేట్లు తగ్గాయి, బంగారం మీద తగ్గించారు, వింటూ ఉంటారు న్యూస్లో. సో దాన్ని ఎంత తగ్గిద్దాము, ఏ ప్రోడక్ట్స్ తగ్గిద్దాం ఏంటి అనేది చేయడానికే ఇది జిఎస్టీ. ఓకే, ఇది రాజ్యాంగబద్ధంగా ఏర్పడింది. ఓకేనా? డన్నా? అర్థమైందా? సో ఇది ఏ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా అయిందంటే 102nd అమెండ్మెంట్ యాక్ట్, 102వ రాజ్యాంగ సవరణ ద్వారా అయ్యింది. ఓకే, ఆ తర్వాత ఒక ఎగ్జాంపుల్ ఇది రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ఒకటి. ఇంకా చెప్పాలంటే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్. సో నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ అనేది 338 ఓన్లీ 338 నాన్న. సో షెడ్యూల్ ట్రైబ్ 338A, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ అనేది 338B. ఓకేనా? సో ఇది యాక్చువల్గా 101 చూసుకోండి, జిఎస్టీ అనేది 101 అన్న. సో ఇది నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ అనేది మనం చెప్పబోయే 102nd అమెండ్మెంట్ యాక్ట్. ఇది 2017లో చేశారు, ఇది 2018లో చేశారు. ఓకేనా? సో ఈ ఆర్టికల్స్ ఇవన్నీ ఏ బాడీస్, ఏ ఇన్స్టిట్యూషన్స్? కాన్స్టిట్యూషనల్ బాడీస్, రాజ్యాంగబద్ధంగా ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేస్తుంది. ఇదేంటంటే షెడ్యూల్ కాస్ట్కి సంబంధించిన వాళ్ళ రైట్స్, వాళ్ళ హక్కుల్ని కాపాడడం కోసం, షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళ హక్కుల్ని కాపాడడం కోసం, బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళ హక్కుల్ని కాపాడడం కోసం ఏర్పరిచారు. సో అలాగే మనకి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ is not a constitutional body, it is a statutory body.
ఓకే, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. రీసెంట్గా మనకి ఒక యాక్టర్ ఒక హీరోయిన్ పైన చేశారు. తర్వాత శివాజీ గారిని ఎవరో పిలిచి ఎంక్వైరీ చేశారు. ఉమెన్ కమిషన్ గుర్తుందా మీకు? సో ఇట్ ఈస్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ, రాజ్యాంగబద్ధంగా ఏర్పడినది కాదు. అది ఏ విధంగా చట్ట రూపం ద్వారా ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. ఉమెన్స్కి ఏమన్నా భంగం వాటిల్లితే వాటిని ఎంక్వైరీ చేయడానికి, వాటిని కాపాడడానికి, సంరక్షించడానికి ఉన్న ఒక బాడీ 1992. ఓకేనన్నా? సో ఇలాంటిదే నీతి ఆయోగ్. దీన్ని మనం ఏమని పిలిచేవాళ్ళం అంటే ఇంతకుముందు ప్లానింగ్ కమిషన్ అని పిలిచేవాళ్ళం. In the year 1952, in the year 2015, the Planning Commission renamed as a Niti Ayog by the then Prime Minister నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత చాలా మార్పులు జరిగాయి. 2014 తర్వాత వచ్చారు, 2015 నుంచి చాలా మార్పులు జరిగాయి. ఓకే, సో నీతి ఆయోగ్ ఇది కూడా ఏంటి నాన్న? నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ. సో ఇప్పుడు మాట్లాడుకోబోయేది మనం ఈ జోనల్ కౌన్సిల్. ఈ జోనల్ కౌన్సిల్ కూడా ఇట్ ఈస్ ఏ not a constitutional body, it is a non-constitutional statutory body. It was established by State Reorganization Act 1956. State Reorganization Act, రాష్ట్రాల పునర్విభజన చట్టం. మనకి 1947 స్వతంత్రం వచ్చింది. 1950, 53, 56, 60 రాష్ట్రాలు విభజించాలా, విభజించకూడదా, ఎలా విభజించాలి, వీటి మీద చాలా చర్చలు జరిగాయి. ఇందాక ద్రవిడియన్ అని చెప్పాను నేను. దేనికోసం? మాకంటూ సపరేట్గా మాకు ఒక రాష్ట్రం కావాలి, ద్రవిడ ఉద్యమం. సిక్కులు వాళ్ళకంటూ వాళ్ళకి సపరేట్ రాష్ట్రం కావాలి. ఎవరు వాళ్ళు ఫైటింగ్? మరి బాబు ఇప్పుడే కష్టపడి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భారతదేశాన్ని ఒక రూపురేఖలు తీసుకొచ్చారా, ఆ నిజాముల్ని కలిపారు. ఓకే, నెహ్రూ వెళ్ళేమొచ్చి అక్కడ జమ్మూ కాశ్మీర్ని కలిపాడు. ఏదో వాళ్ళ మధ్య అగ్రిమెంట్ జరిగి, జెంటిల్మెన్ అగ్రిమెంట్ అని చెప్పుకోవచ్చు. సో ఇలా కలుపుకొని వస్తే మీరేట్రా ఇడిపోతాను మాకు సపరేట్ ఓటు ఇచ్చాను, మాకు సపరేట్. ఎప్పుడైతే సపరేట్ అయిపోతారో వాళ్ళ మీద భక్తి ఎక్కువైపోతుంది. భారతావని మీద ఉండదు, భారతదేశం మీద ఉండదు. అండర్స్టూడ్? సో దీనికోసం డిఫరెంట్ కమిషన్స్ కూడా ఫామ్ అయ్యాయి. ఎస్ఆర్కే తార్ కమిషన్, ఫజిల్ అలీ కమిషన్, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్, ఇవన్నీ ఏర్పడి 1953 పొట్టి శ్రీరాములు గారు చనిపోవడం, కొత్త రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి ఫస్ట్ రాష్ట్రం 1956లో ఒక చట్టం చేశారు. ఈ చట్టం ద్వారా 15 రాష్ట్రాలు, 5 యూనియన్ టెరిటరీస్ ఏర్పడ్డాయి. ఇదే టైంలో ఒక కొత్త బాడీని సృష్టించారు. ఆ బాడీ ఏంటి నాన్న? జోనల్ కౌన్సిల్. ఈ జోనల్ కౌన్సిల్ అంటే ఏంటి అని అంటే, మన భారతదేశాన్ని మళ్ళీ ఏం చేశారంటే, ఈస్ట్ జోను, రైల్వేలో మీరు చూస్తుంటారు సౌత్ సెంట్రల్ ఇలాగా. సో పరిపాలనా సౌలభ్యం కోసం సౌత్ జోను, నార్త్ జోను, ఈస్ట్ జోను, వెస్ట్ జోన్. ఈ జోన్లోని సౌత్ జోన్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, అలాగే ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు. ఈ రాష్ట్రాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రులు ఒక్కొక్కడు ఒక్కొక్కసారి వైస్ చైర్మన్ అవుతాడు. ఒక సంవత్సరానికి ఒకటి. చైర్మన్ ఎవరో తెలుసా? గెస్ చేయండి. లైక్ గెస్. ఆల్రెడీ చీఫ్ మినిస్టర్ ఉన్నారు కదన్న. వైస్ చైర్మన్ చీఫ్ మినిస్టర్. ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు చేసాడు అనుకోండి, నెక్స్ట్ ఇయర్ ఏమొచ్చి బహుశా ఎవరు చేస్తారు? రేవంత్ రెడ్డి చేయొచ్చు. అది పెద్ద ఇదేం కాదు, జస్ట్ వాళ్ళ యొక్క అభివృద్ధి ఎలా చేద్దామనే ఒక అంశం మీద డిస్కషన్ చేసుకుంటారు. సో దీనికి చైర్పర్సను, దేనికి ఎవరు చైర్పర్సను? హోమ్ మినిస్టర్. ఏ హోమ్ మినిస్టర్? యూనియన్ హోమ్ మినిస్టర్, సెంట్రల్ లెవెల్ హోమ్ మినిస్టర్. ఓకేనా? దీంతో పాటు వైస్ చైర్పర్సన్ ఎవరుంటాడు? చీఫ్ మినిస్టర్. ఏదో ఒక చీఫ్ మినిస్టర్, రొటేషన్ బేస్ మీద అవుతుంది. వీళ్ళతో పాటు అదర్ చీఫ్ మినిస్టర్స్ కూడా ఉంటారు. వీళ్ళందరూ సమావేశమై చేస్తారు. ఓకే, ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి అంటేనన్న, ఏమడిగాడు? వైస్ చైర్పర్సన్ కింద ఎవరు
ఉంటారు. ఎవరు ఉంటారు? మనకు ఆన్సర్స్ డీజీపీ. ఓకే, అలాగే చీఫ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్. ఎప్పుడు కూడా నన్న ఏ కాన్స్టిట్యూషనల్ ఆర్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీలో వీళ్ళు ఉండరు, వీళ్ళు కూడా ఉండరు. ఒకటి బండ గుర్తు. రెండోది మనకి సబ్జెక్ట్ ప్రకారంగా మనం ఇప్పుడు చెప్పుకున్నాం ఎవరెవరు ఉంటారు. ఎవరుంటారు? హోమ్ మినిస్టర్ ఈజ్ అ చైర్పర్సన్, చీఫ్ మినిస్టర్ యూనియన్ హోమ్ మినిస్టర్ నాన్న. ఓకే, అండ్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్. సౌత్కి అయితే ఈ స్టేట్ ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కటి వస్తుంది, రొటేషన్ బేస్ మీద అవుతుందని అడిగారు చూసారా. సో ద ఆన్సర్ ఈస్ అండర్స్టూడ్. సో యూనియన్ మనకి మీన్ జోనల్ కౌన్సిల్ గురించి అడిగితే చెప్పగలరా ఏ బిట్ అన్న? ఇప్పటికి ఎన్ని జోనల్ కౌన్సిల్స్ ఉన్నాయి చెప్పండి. ఏ డేటా జోనల్ కౌన్సిల్స్? సౌత్, వెస్ట్, సెంట్రల్. ఎస్, మనం ఇందాక నార్త్ ఈస్ట్ అని చెప్పుకోలేదు, ఎందుకంటే 1956లో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి అంత ఇంపార్టెన్స్ లేదు. ఇన్ ద ఇయర్ 1971 the new zonal council was established, which is called Northeastern Zonal Council. సో ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయంటే నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, సెంట్రల్ అండ్ నార్త్ ఈస్ట్ జోనల్ కౌన్సిల్స్. మొత్తం ఎన్ని ఉన్నాయి? అందులో 5 ఎప్పుడు ఏర్పడ్డాయి? ఒకటి అది నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ ఎప్పుడు ఏర్పడింది? ఎందుకు 1971లోనే ఏర్పడింది? 1971 అంటే మీకు ఏం గుర్తు రావాలి? ఎవరో అమ్మాయి ఫోన్ నెంబర్ అని చెప్తున్నారు అక్కడ. బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ 1971లో మనకి బంగ్లాదేశ్ వాళ్ళు, అప్పటి వరకు పాకిస్తాన్ ఎలా ఉండేదంటే నాన్న, ఈస్ట్ పాకిస్తాను, వెస్ట్ పాకిస్తాన్ అనేవారు. ఇప్పుడు బంగ్లాదేశ్ ఉందా? బంగ్లాదేశ్ అనేది ఏంటి అని అంటే ఈస్ట్ పాకిస్తాన్, పాకిస్తాన్ అనేది వెస్ట్ పాకిస్తాన్. సో ఇక్కడ మనకి అవామీ లీగ్ అనే ఒక ఏమంటారు అది పొలిటికల్ పార్టీ బంగ్లాదేశ్లో. వాళ్ళు మేము సపరేట్గా దేశాన్ని మేము పరిపాలించుకుంటాము అనేసి వాళ్ళు ఫైట్ చేశారు. ఎవరు? ఈస్ట్ పాకిస్తాన్. బంగ్లాదేశ్ అనకండి, ఇంకా బంగ్లాదేశ్ అని పేరు రాలే కదా, ఈస్ట్ పాకిస్తాన్. దానికి సపోర్ట్ ఎవరు ఇచ్చారంటే ఇందిరాగాంధీ సపోర్ట్ ఇచ్చారు పాకిస్తాన్కి. అప్పుడు మనకి వార్ కూడా జరిగింది బంగ్లాదేశ్ ఇష్యూ మీద. సో బంగ్లాదేశ్ మనం ఎప్పుడైతే ఈస్ట్ పాకిస్తాన్ మనం సపోర్ట్ ఇవ్వడం వల్ల వెస్ట్ పాకిస్తాన్ ఓడిపోయింది. దానివల్ల బంగ్లాదేశ్కి లిబరేషన్, వాళ్ళకి స్వతంత్రం వచ్చింది. బంగ్లాదేశ్ అనే కొత్త దేశం ఏర్పడింది. ఓకే, సో అందుకని మీరు ఎప్పుడైనా చూస్తే అక్కడ అల్లకల్లోలు జరిగితే మన దగ్గరికి వచ్చి తలదాచుకుంటారు. అక్కడ ఉన్న ప్రైమ్ మినిస్టర్లు ఎవరైనా సరే మనం ఆశ్రయం ఇచ్చాం, మన వాళ్ళని డెవలప్ అవ్వడానికి, వాళ్ళకి స్వతంత్రం రావడానికి మనం ఫేవర్ చేస్తాం. ఓకేనా? సో జోనల్ కౌన్సిల్ గురించి ఏ బిట్ వచ్చినా చేయగలరు కదా. జోనల్ కౌన్సిల్ అనేది ఏ బాడీ? నాన్ కాన్స్టిట్యూషనల్ ఆర్ స్టాచ్యుటరీ బాడీ. ఏ చట్టం ద్వారా మనకి అది ఏర్పడింది జోనల్ కౌన్సిల్ అనేది? స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956. ఎన్ని జోనల్ కౌన్సిల్ ఉన్నాయి 1956కి? ఓకే, ఆ తర్వాత ఒకటి ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? అది ఏ జోనల్ కౌన్సిల్? హూ ఇస్ ద చైర్పర్సన్ ఆఫ్ ఎ జోనల్ కౌన్సిల్? యూనియన్ హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్లు ఇద్దరు ఉంటారా, సెంట్రల్లో ఉంటారు, స్టేట్ ఉంటారు. అందుకే యూనియన్ అనే పదం ఎందుకు వాడుతున్నాం అంటే కేంద్ర ప్రభుత్వం తాలూకా హోంమంత్రి చైర్పర్సన్. హూ ఇస్ ద వైస్ చైర్పర్సన్ ఆఫ్ ఎ జోనల్ కౌన్సిల్? స్టేట్ చీఫ్ మినిస్టర్స్ ఆన్ రొటేషన్ బేసిస్. ఓకే, ఒకరి తర్వాత. సరేనా అన్న? దీని గురించి మీకు వైడ్ రేంజ్గా అర్థమైంది అనుకుంటాను. జోనల్ కౌన్సిల్ నుంచి ఎక్కడైనా చెప్పగలరు కదా. ఇది ఎందుకు అడిగాడు ఈ క్వశ్చన్? మరి ప్రీవియస్ బిట్స్, లాస్ట్ ఇయర్ అడిగిన బిట్లు ఎందుకు అడిగి ఉండొచ్చు? ఎనీవన్? ఏదో అలాగా మనకి సిస్టమ్ ఆటోమేటిక్గా ఇది చేస్తుంది కదా, అలా వచ్చిందా లేకపోతే ఏంటి? దీని ప్రాముఖ్యత ఏంటి? ఎనీవన్? జోనల్ కౌన్సిల్ మీటింగ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో మనకి మీకు తెలుసో లేదో, ఫైనాన్స్ కమిషన్ అనేది మనకి రాష్ట్రాలకి ఎంత డబ్బులు రావాలి, ఎంత షేర్ రావాలి అనేది, మనకి ప్రతి స్టేట్కి ఎంత షేర్ రావాలి. రాష్ట్రం
కేంద్ర ప్రభుత్వానికి 100 రూపాయలు ఇస్తే ట్యాక్సెస్ రూపంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి 42%, 44% రావాలని ఈ ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేస్తుంది నాన్న. ఓకేనా? మనకి రాష్ట్రాలకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అనుకున్నారు? ఆదాయం ఓన్ ట్యాక్సెస్, ఓన్గా వచ్చే ట్యాక్సెస్, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేవి చెప్పాను కదా ఇప్పుడు. ఇవి ఫైనాన్స్ కమిషన్ చెప్తుంది. అయితే ఈ ఫైనాన్స్ కమిషను ఒక కాంపోనెంట్ తీసుకుంది. ఏంటంటే ఆ కాంపోనెంట్ అంటే పాపులేషన్. ఒకవేళ ఎక్కువ పాపులేషన్ ఉంటే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది కదా, దానివల్ల వాళ్ళకి ఎక్కువ మనం ఇద్దాము అనే ఒక క్రైటీరియా తీసుకుంది. మరి అదే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే పాపులేషన్ని మీరు పెంచొద్దు, పాపులేషన్ ఆల్రెడీ ఎక్కువ ఉంది, దీన్ని కంట్రోల్ చేయండి అని చెప్పింది. ఆ బేస్ మీద మన సౌతర్న్ జోనల్కి సంబంధించి కేరళ, కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ ఇవన్నీ ఫిక్స్ అయ్యి ఏం చేశాయంటే వాటి యొక్క పాపులేషన్ని కాన్స్టెంట్ చేసుకొచ్చాయి. కానీ బీహారు, ఉత్తరప్రదేశ్ కకృతి ఎక్కువైపోయి ఏం చేశారంటే పాపులేషన్ని పెంచుకున్నారు. దానివల్ల ఏం జరిగిందనన్న, పాపులేషన్ ఈజ్ ద వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హడిల్ ఫర్ ద డెవలప్మెంట్ అండ్ ఆల్సో పాపులేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ ఫ్యాక్టర్ ఫర్ ద డెవలప్మెంట్. పాపులేషన్ ఉన్నా పెరుగుతుంది, పాపులేషన్ లేకపోయినా పెరుగుతుంది. ఎలా? సో పాపులేషన్ మనం తగ్గించుకోవడం వల్ల ఏమైందంటే మనకు ఫండ్స్ తక్కువ వచ్చాయి. అందుకనే జోనల్ కౌన్సిల్ మీటింగ్ అయ్యింది లాస్ట్ ఇయర్. ఈ అంశం మీద చర్చించారు. అందరు చీఫ్ మినిస్టర్లు వెళ్ళి హోమ్ మినిస్టర్ని నిలదీశారు. ఇలా అయితే అలాగా మీరే తగ్గించమన్నారు కదా, మేము తగ్గించాము, ఇప్పుడు నార్త్ వాళ్ళు పెంచుకున్నారు, వాళ్ళకి ఎక్కువ డబ్బులు వెళ్ళిపోతాయి, మాకు అన్యాయం జరిగింది. తెలంగాణ, తమిళనాడుకి సంబంధించి చీఫ్ మినిస్టర్ ప్రోయాక్టివ్ తీసుకున్నారు స్టెప్. అంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన బిట్. ఓకే, డైరెక్ట్ కరెంట్ అఫైర్స్ కాదు, కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అంశం కాబట్టి బిట్ ఇచ్చాడు. ఓకేనా? సో ఈ అంశం ఎలాగ సార్ పాపులేషన్ పెరిగితే ఎలా సార్? పాపులేషన్ పెరగచ్చు, కానీ ఏ పాపులేషన్ పెరగాలి? వర్కింగ్ ఏజ్ పాపులేషన్ పెరగాలి, 19 to 60. ఓకే, పాపులేషన్ తగ్గాలి. ఏది తగ్గాలి? ఎకనామిక్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయలేని ఏజ్ ఉంది కదా, 60+, అది తగ్గాలి. ఇప్పుడు జపాను, కొరియా ఇవన్నీ చూసుకుంటే 60+ వాళ్ళు చాలా ఎక్కువైపోయారు. యంగ్ పాపులేషన్, వర్కింగ్ పాపులేషన్ తగ్గిపోయారు. చైనా చూసుకుని అదే సమస్య. ఇప్పుడు చైనా వాడు కూడా ఇంతకుముందు వరకు ఏమడిగేవాడు? కుటుంబానికి ఒకలే. ఇప్పుడు చైనా వాడు ఏమంటున్నాడు తెలుసా? 2. ఇప్పుడు ఆంధ్రాలో కూడా చూస్తే చీఫ్ మినిస్టరు లాస్ట్ ఇయర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మీ పంచాయతీ ఎలక్షన్లో ఉండాలి అంటే కంపల్సరీగా ప్రెసిడెంట్గా పోటీ చేయాలంటే కంపల్సరీ మీరు 2 పిల్లలు కని ఉండాలి, పాపులేషన్ పెంచడానికి, యూత్ పెరుగుతారు. ఓకేనా? డన్. సో జోనల్ కౌన్సిల్ అర్థమైందా? ఎక్కడ అడిగినా జోనల్ కౌన్సిల్ గురించి బిట్ రాయగలరు కదా. డన్. నెక్స్ట్ విల్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. కొద్దిగా స్పీడ్ పెంచుదాం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటన్నా? సో ఇప్పుడు మనకి ఏంటి అని అంటే మనకి దేని గురించి అడిగాడు వీడు? ఎందులో షెడ్యూల్స్ అడిగాడు? సో మనకి ఇది ఏ టాపిక్లో వస్తుందంటే మనకి బిఫోర్ ఇండిపెండెన్స్ మనకి కొన్ని చట్టాలు తీసుకొచ్చారు. ఓకేనా? ఆ చట్టాలు మనం చెప్పుకోవాలనుకుంటే మనకి చార్టర్ యాక్ట్ 1803, 1833, 1853, ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, మింటో మార్లర్ రిఫార్మ్స్, అలాగే మనకి ఇంకా ముందుకెళ్తే రెగ్యులేషన్ యాక్ట్ 1773, పిట్స్ యాక్ట్ 1785, డిఫరెంట్ చట్టాలు తీసుకొచ్చారు. ఎవరంటే దదాన్ బ్రిటిష్ గవర్నమెంట్. ఈస్ట్ ఇండియా కంపెనీ ఎలా రూల్ చేయాలి, ఎలా పరిపాలించాలి. బ్రిటిషర్స్ డైరెక్ట్గా భారతదేశాన్ని పరిపాలించారు, ఈస్ట్ ఇండియా కంపెనీని పెట్టి పరిపాలించారు. ఆ తర్వాత బ్రిటిషర్స్ 1857 ఏం జరిగింది? 1857లో రివోల్ట్ జరిగింది, సిపాయిల తిరుగుబాటు అంటారు. దానివల్ల బ్రిటిషర్స్ డైరెక్ట్గా అప్పటి నుంచి అడ్మినిస్ట్రేషన్లో ఇన్వాల్వ్ అయ్యారు. నన్ను ఎప్పటి నుంచి? 1858 నుంచి, 57 తర్వాత. ఓకే, అప్పటి వరకు ఎవరు? ఈస్ట్ ఇండియా కంపెనీ ఉండేది. బ్రిటిషర్స్ ఈస్ట్ ఇండియా కంపెనీని రెగ్యులేట్ చేస్తూ ఎలా చేయాలి, ఏం చేయాలని చట్టాలు చేస్తూ భారతదేశంలో ఉన్న సంపదని ఎలాగా మనం ఇది చేయాలని అంశాల మీదే పట్టించుకునే వాళ్ళు తప్పించి మన బాగోగుల గురించి పట్టించుకోవాలి. ఓకే, సో ఇప్పుడు అందులో భాగంగానే ఒక చట్టాన్ని చేశారు. ఆ చట్టం ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్
1935. ఇది ఇప్పుడు మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఈ చట్టం గురించి. ఇది చాలా ఇంపార్టెంట్ అన్న. ఎందుకనంటే దాదాపుగా 90% ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ డైరెక్ట్లీ విత్డ్రాన్ ఫ్రమ్ దిస్ యాక్ట్. ఈ చట్టం నుంచే మనం చాలా తీసుకున్నాం మన రాజ్యాంగం. ఓకే, సో 90% ఆఫ్ ఆల్ యాక్టివిటీస్ అనేవి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచే చేసాం. సో ఇందులో కొన్ని ముఖ్యంగా ఏంటేంటి ఏర్పడ్డాయంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ప్రకారంగా. ఇది ఒక పాయింట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో ఇంపార్టెంట్. తర్వాత మనకి గల్ఫ్ ఆఫ్ ఆడెన్ అండ్ రంగూన్, దీన్నే మనం మయన్మార్ అంటాం. ఇవి రెండు బ్రిటిష్ ఇండియాలో భూభాగాలు. ఓకే, బ్రిటిష్ ఇండియాలో భూభాగాలు అంటే ఈ పార్టు, ఇక్కడ మనకి ఓమన్ ఏమన్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ గల్ఫ్ ఆఫ్ ఆడెన్ అనేది ఉంటుంది. సో ఈ భూభాగం అంతా కూడా ఎవరి అండర్లో ఉండేది? బ్రిటిష్ ఇండియా. సో ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ద్వారా ఇక్కడ ఉన్న గల్ఫ్ ఆఫ్ ఆడెన్ని, ఇక్కడ ఉన్న రంగూన్ని బ్రిటిష్ ఇండియా నుంచి సపరేట్ చేశారు ఒక్క ముక్కలు. ఓకేనా? సో 1935 యాక్ట్ ద్వారా గల్ఫ్ ఆఫ్ ఆడెన్ అండ్ రంగూన్ ఆర్ మయన్మార్ని సపరేట్ చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ప్రకారంగానే ఏర్పాటు చేశారు. అలాగే ఫెడరలిజం చాలా ఇంపార్టెంట్. ఫెడరలిజం రాష్ట్రాల యొక్క అభివృద్ధికి, రాష్ట్రాలు ఇండిపెండెంట్గా ఉండడానికి, రాష్ట్రాలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఫెడరలిజం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఫెడరలిజం అనే కాన్సెప్ట్ కూడా స్ట్రాంగ్ అయింది ఈ యాక్ట్ ద్వారా. అండ్ మోర్ అండ్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే మనకి 1919 ఒక చట్టం చేశారు. దాన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అంటారు ఆర్ మౌంటింగో చేమ్స్ఫర్డ్ రిఫార్మ్స్. ఈ 1919 చట్టంలో ఏం చేశారంటే డయార్కీ అనే ఒక పదం, డయార్కీ అంటే ద్వంద్వ ప్రభుత్వాలు ఇన్ ప్రావిన్సెస్. ప్రావిన్సెస్ అంటే ఏంటి? మనకి ఇప్పుడు రాష్ట్రాలు ఎలాగో ఇంతకుముందు రాష్ట్రాలని ప్రావిన్సెస్ అనే పదం ద్వారా పిలిచేవారు. ఎవరు? బ్రిటిష్ టైం. ఓకేనా? సంస్థలు, లోకల్గా ఉన్న సంస్థలు. సో ఈ ప్రావిన్సెస్లో పరిపాలన ఎలా ఉండాలట? డయార్కీ. డయార్కీ అని అంటే ద్వంద్వ ప్రభుత్వం. లోక్సభ, రాజ్యసభ, అప్పర్ హౌస్, లోవర్ హౌస్. ఇది ఎక్కడుంది? యూనియన్ కేంద్రంలో కాదు, ప్రావిన్సెస్ రాష్ట్రాలలో ఉండేలాగా. ఏ చట్టం అది? 1990. దీన్ని 1935లో ఏం చేశారంటే ప్రావిన్సెస్లో కాదు డయార్కీ ఉండాల్సింది, ఎక్కడ ఉండాలి? సెంట్రల్లో ఉండాలి, లోక్సభ, రాజ్యసభ. సో ఇప్పుడు లోక్సభ, రాజ్యసభ ఎలా వచ్చాయనంటే ఈ యొక్క యాక్ట్ ద్వారా వచ్చేది. సో ఈ డయార్కీ అనేది ప్రావిన్స్లో కాదు, ఎక్కడ ఉండాలి? సెంట్రల్ గవర్నమెంట్లో ఉండాలని ఇక్కడ పెట్టారు. ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఎందులోని? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. వీటన్నిటితో పాటు మనకి ఇవన్నీ ఎందులో పొందపరుస్తారు? మనం చెప్పుకున్న రాజ్యాంగం అంటే ఆర్టికల్స్, షెడ్యూల్స్, పార్ట్స్ అని. ఇవన్నీ ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయనంటే దాదాపుగా 10 షెడ్యూల్స్ ఉంటాయి. అదే మన ఇండిపెండెన్స్ వచ్చాక ఎన్ని షెడ్యూల్స్ వచ్చాయంటే 8 వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ కొన్ని షెడ్యూల్స్ యాడ్ చేశారు. షెడ్యూల్ 9 1951లో యాడ్ చేశారు. షెడ్యూల్ 10 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1987లో యాడ్ చేశారు. షెడ్యూల్ 11, 12, 73rd, 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 ద్వారా యాడ్ చేశారు. మొత్తం 12 షెడ్యూల్. ఎప్పుడు? ఇప్పటికే. ఇండిపెండెన్స్ వచ్చే టైంకి ఎన్ని? 1935 చట్టం ప్రకారంగా ఎన్ని? ఓకేనన్నా, అర్థమైందా? సో ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏంటి అని అంటే 1935 ప్రకారంగా ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? 10. ఇది 1935కి నాన్న
ఇది 47 తర్వాత మనం రాజ్యాంగం తయారు చేసుకున్న టైం పట్టింది కదా, 1950 కదా మనం అమలు చేసుకున్నాం. సో 1950కి వచ్చేసరికి ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? ఇది ప్రెసెంట్. సో మనం చెప్పుకోవాలంటే 1992 ఆన్వర్డ్స్. ఓకేనా? ఈ కేసు అనేది ఏమో భవిష్యత్తులో ఎప్పుడైనా రావచ్చాము, కొత్త షెడ్యూల్స్ ఏమైనా యాడ్ చేయొచ్చాము. ఓకే, సో ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు. డన్. ఇప్పుడు 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ద్వారా మీకు తెలిసిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఎస్టాబ్లిష్ చేశారు. డయార్కీ అనే పదం వాడండి, లోక్సభ రాజ్యసభ వాడద్దు, డయార్కీ. ఓకే, సో డయార్కీ అనేది ఎక్కడ? ప్రావిన్సెస్లోనా ఆర్ సెంట్రల్లోనా? సెంట్రల్లో. ప్రావిన్సెస్లో ఉండాలని ఏ చట్టం చెప్పింది? 1919. ఇక నన్న 1919 గుర్తుపెట్టుకోండి, 2 19 డయార్కీ, ద్వంద్వ ప్రభుత్వం. ఓకేనా? నా సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. అండ్ రంగూన్ కూడా గుర్తుంచుకోండి, రంగూన్ అండ్ గల్ఫ్ ఆఫ్ ఆడెన్ కూడా సపరేట్ చేయబడింది 1935 యాక్ట్ ప్రకారం. ఓకే, సో ఈ క్వశ్చన్ క్లియర్గా అర్థమైందా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఎక్కడన్నా అడగొచ్చు మీకు. ఫెడరలిజం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్టే. మీకు ఎలా క్వశ్చన్ అడుగుతారంటే భారతదేశ రాజ్యాంగం అనేది ఎక్కువ భాగము ఏ యొక్క చట్టం ద్వారా తీసుకోబడింది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ప్రకారంగా ఎక్కువ తీసుకున్నాం. ఓకే, మెజారిటీ ఈవెంట్స్ మనం అక్కడి నుంచి తీసుకున్నాం. ఆ తర్వాత బ్రిటిష్ కాన్స్టిట్యూషన్, యుఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి ఎక్కువ తీసుకున్నాం. డన్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ డేట్ చూడండి ఒకసారి. ఇన్ విచ్ ఇయర్ was the Indian Press Act, a law that granted the government extensive powers to control the press in India, passed? సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే మనకి రైట్ టు స్పీచ్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది మన భారత రాజ్యాంగంలో రావడానికి ఇదే మూల కారణం. గాంధీజీ మాట్లాడితే జైలు, నెహ్రూ మాట్లాడితే జైలు, నువ్వు మాట్లాడితే జైలు, నేను మాట్లాడితే జైలు. దేనికి మాట్లాడితే? అగైనిస్ట్ బ్రిటిష్ గవర్నమెంట్. అలాంటి చట్టాలు తీసుకొచ్చారు. అందులో 2 చట్టాలు ఇంపార్టెంట్ అన్న. ఒకటి వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ 1878, ఓకే, లార్డ్ మింటో. దాన్ ఇండియన్ ప్రెస్ యాక్ట్ 1910. 2 చట్టాలు. ఈ 2 చట్టాలు ఏం చెప్తున్నాయనంటే మనకి మోడర్న్ హిస్టరీ అంటే దాదాపుగా మనకి మొఘల్స్ అనేవాళ్ళు వెళ్ళిపోయి బ్రిటిషర్స్ అనేవాళ్ళు వచ్చి భారతదేశాన్ని పరిపాలించే టైం అనమాట. ఆ టైంలో మనకి ఎడ్యుకేషన్ కూడా డెవలప్ అయింది. మొట్టమొదటిగా మన స్వతంత్ర ఉద్యమంలో, నేషనల్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో మొట్టమొదటి చేసిన వాళ్ళు ఎవరు అంటే, ఫస్ట్ వాళ్ళు ఏం చేశారంటే నన్న, మనం రాజా రామ్మోహన్ రాయ్ చూసుకున్న, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ చూసుకున్న, కేశవ్ చంద్ర సేన్, ఇలాంటి గొప్ప గొప్ప మహనీయులు ఏం చేశారంటే ఎడ్యుకేట్ చేశారు జనాల్ని. మన కర్మ ఎలా ఉండేదంటే బ్రిటిష్ తరఫున పరిపాలించే వాళ్ళు ఎవరంటే, బ్రిటిష్ తరఫు నుంచి ఎవరు పోరాడేవాళ్ళు, ఎవరు అంటే బ్రిటిష్కి సపోర్ట్గా మనం సోల్జర్సే. డబ్బులు ఇస్తామంటే వాళ్ళు వెళ్ళేవాళ్ళు, పూట గడుస్తుంది కదా. స్వతంత్రం కావాలని పోటీ పడింది కూడా అక్కడ దర్జాగా ఉండేది ఎవడు? మనం ఎవరో మనకు తెలియలేదన్నమాట. మన సొంత మాతృదేశం కోసం మన సోదరులతో మనమే కొట్టుకునేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. ఎందుకంటే భారతదేశము యూనియన్గా ఎప్పుడు లేదు. నిజాంలో ఒక ప్రాంతాన్ని పరిపాలించేవాళ్ళు, మొఘళ్ళు కొన్ని ప్రాంతాలను పరిపాలించేవాళ్ళు, మరాఠాలు కొన్ని ప్రాంతాలను పరిపాలించేవాళ్ళు, ఓకే, మైసూర్ రాజులో కొన్ని ప్రాంతాలను పరిపాలించేవారు, రాజపూతులు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతాలని పరిపాలించడం వల్ల ఏమైందంటే అందరూ కలలేకపోయారు. దానివల్ల ఏం జరిగిందంటే వివిధ సంస్కృతులు, డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ ఫుడ్ హ్యాబిట్స్, డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్, అన్ని డైవర్సిటీ. ముఖ్యంగా ఇండియాలో డైవర్సిటీ ఎందుకు డెవలప్ అయిందంటే అందుకు డెవలప్ అయింది. నీకు ఎక్కడ అంత డైవర్సిటీ ఉండదు, ఒక దేశంలో అంత డైవర్సిటీ ఉండదు. అంత డైవర్సిటీ ఉంటే ఆ దేశం ఉండదు, ఒక ఇండియాయే ఉంది. అది ఇండియా మనం చెప్పుకోదగిన గొప్ప విషయం. కలర్లో డైవర్సిటీ,
తిండిలో డైవర్సిటీ, భాషలో డైవర్సిటీ, ప్రాంతాల వరకు ఒకే భాష వేరే స్లాంగ్స్లో మాట్లాడతాం. శ్రీకాకుళం ఒకలా మాట్లాడతారు, విశాఖపట్నంలో ఒకలా మాట్లాడతారు, హైదరాబాద్లో ఒకలా మాట్లాడతారు, విజయవాడలో ఒకలా మాట్లాడతారు, రాజమండ్రి వాళ్ళు ఒకలా మాట్లాడతారు. అవునా? హాయ్. ఓకే, సో ఇంత డైవర్సిటీ ఎందుకుందంటే ఆ యొక్క ప్రాంతాలను ఆ రాజు పరిపాలించినప్పుడు అది డెవలప్ అయింది. సో అందుకే మనకి యూనిటీ లేదు నాన్న. ఆ యూనిటీ రావాలంటే ముందు ఏం చేయాలంటే ఎడ్యుకేట్ చేయాలి. ఆ ఎడ్యుకేషన్ కోసం వీళ్ళందరూ పాటుపడ్డారు. సో ఎడ్యుకేట్ అయిన తర్వాత ఎలాగ ఎడ్యుకేట్ చేశారు వాళ్ళని? ముందు బేసిక్స్ తెలియజేశారు, తర్వాత ప్రతి ఒక్కరు ద్వారా ప్రింట్ మీడియా, మన పేపర్స్, ఇప్పుడు ఎలాగే మన ఈనాడు ఆర్ ఆంధ్రజ్యోతి, సాక్షి ఇలాంటి పేపర్స్ ఉన్నాయో అప్పుడు పేపర్సే బెస్ట్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్. సో దాన్ని ఉపయోగించి దాంట్లో వార్తలు రాయడం, బ్రిటిషర్స్కి ఎగనిస్ట్గా రాయడం, వాళ్ళ యొక్క రాతలతో రంజ్యం చేసేవాళ్ళు, అంటే మనలో ఉన్న దేశభక్తిని పెంచేవాళ్ళు. ఓకే, సో అది ఎప్పుడైతే వెళ్తుందో బ్రిటిషర్స్ ఏం చేశారంటే దీన్ని ఆపాలి, లేకపోతే స్వతంత్ర ఉద్యమం అనేది ఇంకా ఉద్రిక్తుంది. సో దానికోసం 2 చట్టాలు చేశారు. ఏంటంటే 2 చట్టాలు, వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ 1878, ఓకే, దెన్ ఇండియన్ ప్రెస్ యాక్ట్ 1910. సో ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏది అని అంటే ఇండియన్ ప్రెస్ యాక్ట్ 1910. ఇది ఇయర్ మనకి తెలిసిపోయింది. ఓకే, ఇయర్ మనకి తెలిసిపోయింది. అయితే మరి దానిలో ప్రాముఖ్యత తెలియాలి కదా. ఎందుకు 1910లోనే పాస్ చేశారు ఆయన? ఏం జరిగింది? ఇక్కడ ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్క ఇది ఉంది నాన్న. సో మనకి ఏం జరిగింది అని అంటే ఇన్ ద ఇయర్ 1905 ఏం జరిగింది? ఎస్, పార్టీషన్ ఆఫ్ బెంగాల్ బై లార్డ్ కర్జన్. లార్డ్ కర్జన్ అని ఒక మహనీయుడు ఏం చేశాడనంటే బెంగాల్ని విభజించాడు. ఎలా విభజించాడు అని అంటే ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్. ఎందుకు అని అంటే బెంగాల్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రావిన్స్ ఇన్ దట్ టైం. సో అడ్మినిస్ట్రేషన్ కోసం నేను విభజించాను అని చెప్పాడు. కానీ ఆయన యొక్క అంతరార్థం ఏంటంటే హీ వాంట్ టు డివైడ్ అండ్ రూల్ పాలసీ బై డివైడింగ్ హిందూ ముస్లిం యూనిటీ. సో ఇక్కడ ఈస్ట్ బెంగాల్లోని ఎక్కువ ఎవరు ఉండాలంటే ముస్లిమ్స్ నాన్న, వెస్ట్ బెంగాల్ ఎక్కువ ఎవరు ఉండేవాళ్ళంటే హిందూస్. సో వీళ్ళిద్దరిని విడగొట్టాలనే ఉద్దేశంతో ఏం చేశారంటే 1905లో బెంగాల్ని పార్టిషన్ చేశాడు. ఓకే, అప్పటివరకు ద ఎంటైర్ పాలిటిక్స్ అనేవి బెంగాల్ ప్రావిన్స్లోనే జరిగేది. మనకి మెయిన్ 3 పెద్ద ప్రావిన్స్, బెంగాలు, మద్రాస్ ప్రావిన్స్, బాంబే ప్రావిన్స్. ఏవన్నీ 3 జరిగేది ఏ అంశాలన్నా. సో బెంగాల్ని విభజించాడు. ఎవడు విభజించాడు? లార్డ్ కర్జన్, వైస్రాయ్ లార్డ్ కర్జన్. ఏ ఇయర్లో? ఎప్పుడైతే 1905లో విభజించాడో ముస్లింలకి ఒక హోప్ వచ్చింది. ముస్లింకి ఒక హోప్ వచ్చి 1906లో మనకి ముస్లిం లీగ్ ఏర్పాటైంది. ముస్లింల కోసం ఒక సంస్థ బై చైర్మన్, అప్పుడు ప్రెసిడెంట్ ఎవరంటే ఆగా ఖాన్. గుర్తుంచుకోండి అన్న, ఆగా ఖాన్ యొక్క ఆధ్వర్యంలో ముస్లిం లీగ్ ఏర్పడింది. ఎందుకంటే ముస్లింలకు అంటూ కొన్ని కావాలి అని ఒకట చర్చ. సో ఇదే టైంలో బాల గంగాధర్ తిలక్ ఏం చేశారంటే స్వదేశీ ఉద్యమాన్ని పిలుపునిచ్చారు. అప్పటి వరకు మనకి భారతదేశంలోని 3 ముఖ్యాంశాలుగా మాట్లాడుకుంటే మోడర్న్ అండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో మొదటి వాళ్ళు ఏం చేశారంటే మనకి ఎక్కువ ఫోకస్ ఏం చేశారంటే చట్టాల్లో మార్పులు కావాలి అని పోరాడేవారు. వాళ్ళని మనం ఏం చేస్తామంటే మోడరేట్స్ అంటాం. ఓకే, మితవాదులు. ఆ తర్వాత వాళ్ళు దాదాబాయి నౌరాజీ అనేవాళ్ళు అనమాట. అతివాదులు. అతివాదులు అంటే ఎక్స్ట్రీమిస్ట్, అంటే తాడోబేడ తేల్చుకుందాం. వీళ్ళిద్దరూ కాక రెవల్యూషనరీ, మిలిటరీ బాంబులు వేయడాలు, పోలీస్ స్టేషన్ తగలబెట్టేయడాలు, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్ అందరూ రెవల్యూషనరీ. ఇందులో ఈ మోడరేట్స్కి సంబంధించిన వ్యక్తే బాల గంగాధర్ తిలక్. ఈయన ఏ ఉద్యమాన్ని స్టార్ట్ చేశాడు? స్వదేశీ.
అంటే స్వదేశీ అని అంటే ఏంటి అని అంటే భారతదేశంలోని భారతీయులు వాళ్ళు తయారు చేసుకున్న కట్టుబట్ట వాళ్ళే చేయాలి, కానీ విదేశీయులవి మేము వేసుకోము. విదేశీయులు ఏం చేశారంటే అన్ని తీసుకొచ్చి తగలబెట్టడాలు, రోడ్ల మీద తగలబెట్టడాలు అన్నీ చేశారు. ఇది దేశం అంతా కూడా వ్యాపించింది. ఫారెన్ గూడ్స్కి ఇక్కడ డిమాండ్ లేదు. సో ఇప్పుడు ఏం చేశారంటే ఈ ఉద్యమం అన్నీ అణిచివేయాలి. ఏ ఉద్యమాన్ని? స్వదేశీ. ఎవరు ప్రారంభించారు? బాల్ గంగాధర్ తిలక్. ఓకే, ఆయన ఏ యొక్క అంటే దేనిలో పార్ట్ అని చెప్పుకోవచ్చు? ఎక్స్ట్రీమిస్టా, మోడరేట్సా ఆర్ రెవల్యూషనరిస్టా? మోడరేట్. ఓకే, అంటే అతివాదు, మితవాదులు, అతివాదు. సో ఈ ఎక్స్ట్రీమిస్ట్కి వచ్చేసరికి ఈయన ఏం చేశారంటే స్వదేశీ ఉద్యమాన్ని తీసుకొచ్చారు. దీన్ని కర్బ్ చేయడానికి ఏం చేశారంటే లార్డ్ కర్జన్ తర్వాత లార్డ్ హెడ్డింగ్స్ అని ఆయన వైస్రాయ్ అవుతాడు. ఆయనే ఈ ఇండియన్ ప్రెస్ యాక్ట్ అనేది 1910లో తీసుకొస్తారు. ఎవరినన్నా? లార్డ్ హెడ్డింగ్స్ తీసుకొచ్చి ఇప్పుడు వరకు క్యాపిటల్ ఏది? భారతదేశానికి క్యాపిటల్ ఏది? అప్పటి వరకు భారతదేశానికి క్యాపిటల్ కల్కట్టా. రాజకీయం అంతా ఇక్కడే జరిగేది, కల్కట్టా. సో 1911లో ఏం చేశారంటే లార్డ్ హెడ్డింగ్ అని ఆయన ద క్యాపిటల్ వాజ్ షిఫ్టెడ్ టు ఢిల్లీ. మొఘల్స్ ఉన్నప్పుడు క్యాపిటల్ ఏది? ఢిల్లీ ఇస్ ద క్యాపిటల్ ఫర్ మొఘల్స్, ఢిల్లీ అండ్ ఆగ్రా. ఓకే, బ్రిటిషర్స్ వచ్చేసరికి క్యాపిటల్ ఎటువైపు వెళ్ళింది? అలాగా కలకట్టా. సో మళ్ళీ ఆ కలకట్టా 1911లో కలకట్టా నుంచి ఢిల్లీగా వచ్చింది మాత్రం 1911. ఇది రాజ్ బిహారీ బోస్ అనే ఒక రెవల్యూషనరీ. ఆయన పేరేంటన్నా? రాజ్ బిహారీ బోస్, రెవల్యూషనరీ. అంటే మనకి మీరందరూ చంద్రశేఖర్ ఆజాద్ గురించి తెలిసి ఉండొచ్చు, లేదు అని అంటే మన ఎవరు సుభాష్ చంద్రబోస్ తెలిసి ఉండొచ్చు, అలాగే యంగెస్ట్ అండ్ చనిపోయిన ఆయన 1930 టైంలో చనిపోయిన ఆయన ఎవరైనా మన భగత్ సింగ్ గురించి తెలిసి. వీళ్ళందరికన్నా కొద్దిగా ముందు రెవల్యూషనరీ మనకి ఆగ్రా లాహోర్ కాన్స్పిరసీ అంటారు. ఈ లార్డ్ హెడ్డింగ్ మీద బాంబే చంపేద్దాం అనేసి ప్లాన్ చేసిన ఆయనే రాజ్ బిహారీ బోస్. అది విషయం తెలిసిపోతే ఈయన ఏం చేస్తాడంటే వెళ్ళి జపాన్కి వెళ్ళిపోతాడు. రాజ్ బిహారీ బోస్ జపాన్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి సుభాష్ చంద్రబోస్కి ఫ్రెండ్ అయ్యి వాళ్ళిద్దరూ కూడా మనకి ఇండియన్ నేషనల్ ఆర్మీ దాన్ని తీసుకొని వస్తారు. ఓకే, సో రాజ్ బిహారీ బోస్ నచ్చక ఎవరిని చంపడానికి ప్రయత్నిస్తాడు? లార్డ్ హెడ్డింగ్స్ని చంపడానికి ప్రయత్నిస్తాడు. ఎప్పుడు? ఈ టైంలో 1911లో మనకి ఢిల్లీ క్యాపిటల్ అవుతుంది. 1912లో ప్రయత్నించి ఎక్కడికి వెళ్ళిపోతాడు? జపాన్. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ఇండియన్ ప్రెస్ యాక్ట్ ఇన్ ద ఇయర్ 1910 టు కర్బ్ విచ్ మూమెంట్? స్వదేశీ మూమెంట్ని ఆపడానికి తీసుకొచ్చిన ఒక కొత్త చట్టమే ఇండియన్ ప్రెస్ యాక్ట్ బై లార్డ్ హెడ్డింగ్స్. ఓకేనా? సో ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడంటే ఏ సంవత్సరంలో ఇండియన్ ప్రెస్ యాక్ట్ అనేది ఒక చట్టం చేయబడింది ఎక్స్టెన్సివ్ పవర్ టు కంట్రోల్ ద ప్రెస్ ఇన్ ఇండియా, భారతదేశంలో ఉన్న ప్రెస్ని కంట్రోల్ చేయడానికి. ఎందుకంటే స్వదేశీ ఉద్యమంని బాగా ఇది చేయడానికి ప్రెస్ బాగా ఉపయోగపడింది. ఓకేనా? నెక్స్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్. సో మేబీ ఇది చూడండి అన్న, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ కన్సిడర్డ్ టు ద రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. సో మనకి అసలు అంటే క్వశ్చన్ దేని గురించి అడిగాడు? ముందు దేని గురించి అడిగాడు చూడాలి. రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. అసలు ఇది ఏం చెప్తుంది? జనరల్గా మీరు ఒకసారి దీంతో పాటు చదవండి, మీరు ఏమైనా ఆన్సర్ చేయగలరేమో చూడండి. వెరీ గుడ్, కొంతమంది కరెక్ట్గా చెప్పారు. సో ఇప్పుడు మనం దీని గురించి తెలియాలి అని అంటే మనకి ముఖ్యంగా దేని గురించి తెలియాలి అని అంటే వీ వాంట్ టు నో అబౌట్ ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ గురించి మనకి ప్రస్తావన కావాలి. ఓకే, సో ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి మనకి ఎందుకు వచ్చాయనంటే ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే మనకి అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. మనం బిల్ ఆఫ్ రైట్స్ అని అమెరికా రాజ్యాంగంలో ఉన్నాయి. అమెరికా రాజ్యాంగం నుంచి మనం తీసుకున్నాం, మనకి సూట్ అయ్యేవి తీసుకున్నాం. ఓకే, సో ఇవి మనకి ఎక్కడి నుంచి తీసుకున్నాం? మనం ఫస్ట్ పాయింట్ అమెరికా నుంచి తీసుకున్నాము. తర్వాత ఇవి మరి తీసుకుంటే రాజ్యాంగంలో ఏదో ఒక భాగంలో పెట్టాలి కదా. ఏ భాగంలో ఉన్నాయనంటే పార్ట్
3లో ఉన్నాయి నాన్న. మరి పార్ట్ 3లో ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఉన్నాయనంటే ఆర్టికల్ 12 to 35 మధ్య ఉన్నాయి నాన్న. ఎన్ని రకాల ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయనంటే మనకి యాక్చువల్గా ఇనీషియల్గా 7 ఫండమెంటల్ రైట్స్ ఉండేవి, అవి 6 ఫండమెంటల్స్ అయ్యాయి. ఓకేనా? అందులో మొట్టమొదటిది రైట్ టు ఈక్వాలిటీ, ఆర్టికల్ 14 to 18. ఓకే, తర్వాత రైట్ టు ఫ్రీడమ్, ఆర్టికల్ 19 to 22. ఓకే, ఆ తర్వాత రైట్ అగెనిస్ట్ ఎక్స్ప్లాయిటేషన్, సో అది ఆర్టికల్ 23 to 24. ఆ తర్వాత 1 2 3 4 రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, ఆర్టికల్ 25 to 28. నెక్స్ట్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్, ఆర్టికల్ 29 to 30. ఆ తర్వాత రైట్ టు మనకి యాక్చువల్గా మనం ఎంతన్నా సంపాదించుకోవచ్చు, ఎంతన్నా ఖర్చు పెట్టవచ్చు, ఏదన్నా చేయొచ్చు అనేసి మనకి యాక్చువల్గా ఆర్టికల్ 31 కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, సిఆర్ అంటారు, కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఇవి ఆర్టికల్ 32లో ఉండేవి నాన్న. ఇది కాకుండా ఆర్టికల్ 31 ఇది మనకి ఎకనమిక్ రైట్ అన్నమాట. అంటే మనం ఎంత సంపాదించుకోవచ్చు, ఏం సంపాదించుకోవచ్చు అనేది. సో దీన్ని మనం 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో తీసేశారు. తీసేసి దీన్ని ఏం చేశారంటే లీగల్ రైట్గా చేశారు, ఆర్టికల్ 300A. దీన్ని రైట్ టు ప్రాపర్టీ అని కూడా అనొచ్చు. రైట్ టు ప్రాపర్టీ, ఎంత ప్రాపర్టీ అయినా నేను ఎక్వైర్ చేసుకోవచ్చు, ఎంతైనా నేను సంపాదించుకోవచ్చు. సో ఇది ఆర్టికల్ 31లో ఉండేది, 31లో తీసేసి ఏం చేశారు 300Aలో పెట్టారు. ఇది లీగల్ రైట్, ఇప్పుడు ఫండమెంటల్ రైట్ కాదు. సో 1 2 3 4 5 6 7 తీశారు. ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి? 6 ఫండమెంటల్. సో ఒక్కొక్కటి ఒక్కొక్క అంశం గురించి చెప్తుంది. సో మొట్టమొదటిది ఈక్వాలిటీ, సమాజంలోని సమానత్వం ఎలా ఉండాలి. వీ హ్యావ్ టు ట్రీట్ ఈక్వల్స్ ఈక్వల్లీ అండ్ వీ హ్యావ్ టు ట్రీట్ అన్ఈక్వల్స్ అన్ఈక్వల్లీ. రిజర్వేషన్స్ ఇవ్వాలి, ఎకనామిక్ సపోర్ట్ ఇవ్వాలి, ఎడ్యుకేషన్ సపోర్ట్ ఇవ్వాలి, ఇచ్చి అందరినీ సమానంగా సమానం చెయ్యాలి. అసమానంగా చూస్తూ, వాళ్ళు సమానంగా చూస్తే వాళ్ళని మనం ఏం చేయగలం, వాళ్ళకి ఏం హెల్ప్ చేయగలం? ద ఫ్యాక్ట్ ఈస్ దే ఆర్ అన్ఈక్వల్, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ అన్ఈక్వల్, నథింగ్ రాంగ్. ద గవర్నమెంట్ యొక్క పని ఏంటి అని అంటే అందరినీ సమానంగా ఉండేలాగా చేయాలి. ఓకే, సో ఈక్వాలిటీ, దానికోసం మనకి డిఫరెంట్ ఆర్టికల్స్ చెప్పాయి. ఆ తర్వాత రైట్ టు ఫ్రీడమ్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఎక్స్ప్రెషన్. అలాగే మనకి ఏంటి అని అంటే కొన్ని జైల్లో ఉన్న ప్రిజనర్స్కి కొన్ని హక్కులు ఇవ్వబడ్డాయి, అరెస్ట్ చేయబడిన వాళ్ళకి కొన్ని హక్కులు ఇవ్వబడ్డాయి. అలాగే రైట్ టు మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ 21, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఆ తర్వాత ఆర్టికల్ 21A, ఇందాక చెప్పుకున్నాం ఒక చట్టం రైట్ టు ఎడ్యుకేషన్ అనేది. సో ఎడ్యుకేషన్కి సంబంధించి రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 21Aలో ఏర్పాటు చేశారు. సో ఈ 21 అనేది ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. సో ఇక్కడ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అనగానే మనకు గుర్తు రావాల్సిన ఆర్టికల్ నెంబర్ ఎంతనన్నా? ఆర్టికల్ 21. ఇది దేని గురించి చెప్తుంది? ఇది ఎందులో అంశము? సో ఇప్పుడు మనకి ఆప్షన్స్ ఏంటి అని అంటే రైట్ టు ఈక్వాలిటీయా? కాదు, రైట్ టు ఈక్వాలిటీ కాదు కదా. తర్వాత రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, అది 19లో ఉంది, ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. అలాగే రైట్ టు ప్రాపర్టీ ఆర్టికల్ 31 అనే దాంట్లో లేకుండా ఆర్టికల్ 300Aలో చేర్చబడింది. ఇంకా రైట్ టు ప్రైవసీ. సో రైట్ టు ప్రైవసీ అండ్ రైట్ టు లిబర్టీ, ఇవి రెండు కూడా మనకి ఆర్టికల్ 21Aలో ఉంది. రైట్ టు ప్రైవసీ ఈజ్ 21A కాదు, రైట్ టు ప్రైవసీ ఈజ్ ఆల్సో ఇన్బిల్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఆఫ్టర్ అ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్. ఎందుకనంటే ఈ రైట్ టు ప్రైవసీ గురించి మనం తెలుసుకోవాలంటే ఆధార్ యాక్ట్ గురించి తెలుసుకోవాలి. ఆధార్ యాక్ట్ మొదట వచ్చినప్పుడు నాన్న ఈ ప్రైవసీ గురించి చాలా చర్చలు జరిగాయి.
బికాస్ ఆధార్ అనేది ఏ డేటా ఉంటుందన్న ఆధార్లో యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, యువర్ బయోమెట్రిక్ అండ్ డెమోగ్రఫీ డేటా. బయోమెట్రిక్ డేటా అంటే మీ ఐరిష్ డేటా, మీ యొక్క థంబ్ డేటా, ఓకే, ఇవి ఉంటాయి, ఫేస్ ఉంటుంది. అలాగే డెమోగ్రఫీ అంటే మీ నేము, మీ కేర్ ఆఫ్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ అడ్రస్, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ యువర్ పర్సనల్ థింగ్స్. సో ఇది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్కి స్టార్టింగ్లో షేర్ చేసేవాళ్ళు. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే సిమ్ కావాలంటే ఆధార్ కావాలి, నీ ఆధార్ నువ్వు ఇచ్చే హక్కు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, ఆడు మ్యాండేటరీగా తీసుకోకూడదు. అర్థమైందా? సో ఈ విషయం మీద ఇది ప్రైవసీ, వాళ్ళ యొక్క ప్రైవసీ డేటా ఉంది కాబట్టి ప్రైవసీని ఎక్కడి వరకు వాడాలి, ఎంతవరకు వాడాలి, ఎవరు వాడాలి, ఓన్లీ రైట్ ఎవరికి ఇచ్చిందంటే ప్రభుత్వాలకి ఇచ్చింది. ప్రభుత్వాలే, అవి కూడా స్కీమ్స్ ఇంప్లిమెంట్ కోసం. వీకర్ సెక్షన్కి ఏమైనా స్కీమ్స్ ఇస్తే ఆధార్ని మ్యాండేటరీ చేయొచ్చు, రిమైనింగ్ ఇష్యూలో ఆధార్ని మ్యాండేటరీ చేయకూడదు. సో రైట్ టు ప్రైవసీ అనేది ఒక భాగం. ఇందులో భాగము రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, జీవించే హక్కు, నా పర్సనల్ లిబర్టీలోనే రైట్ టు ప్రైవసీ ఒక భాగం. సో ఇది ఆన్సర్. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు ఇంకా దీని గురించి ఒక 2 days పడుతుంది మనం చెప్పుకుంటే ఈచ్ ఆర్టికల్ గురించి. ఓకే, సో ఇక్కడతో మనకి ఆల్మోస్ట్ 10 అయిపోయింది. విల్ క్లోజ్ ద సెషన్, విల్ కంటిన్యూ ఆఫ్టర్ నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో ఈరోజు దేని గురించి చెప్పుకున్నాం నాన్న? మనం ఏ అంశాల గురించి మనం చెప్పుకున్నాము? జోనల్ కౌన్సిల్ గురించి క్లియర్గా చెప్పుకున్నాము. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 గురించి చెప్పుకున్నాము. తర్వాత వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ అండ్ ఇండియన్ ప్రెస్ యాక్ట్ గురించి చెప్పుకున్నాము. అండ్ దెన్ వి డిస్కస్డ్ అబౌట్ డిఫరెంట్ ఫండమెంటల్ రైట్స్. ఓకే, అర్థమవుతుందా? ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ సెషన్ కంటిన్యూ చేద్దాం.